తెలంగాణలో 90 లక్షల కుటుంబాలకు 2,85,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భవిష్యత్తులో కొత్తగా రేషన్ కార్డులు కూడా వస్తాయన్నారు. సన్నబియ్యం ఇస్తామంటూ 10 ఏళ్లు పాట పాడిన బీఆర్ఎస్ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై పలు రాష్ట్రాలు స్టడీ చేస్తున్నాయని చెప్పారు. 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు. ఈరోజు మీరు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసి దారాదత్తం చేస్తే కూడా మేము వాటన్నిటిని సరిచేస్తూనే సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించే కార్యక్రమంలో ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్నబియ్యం పైన ఈ కార్యక్రమం పైన